నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కాశీ మజిలీ కథలు సస్పెన్స్ లో పెట్టి ఆపేశారు మమ్మల్ని. విశాలాక్షి ఆ, రాజుగారి ఇంట్లోకి ఎలా చేరిందో చెప్పాలి అంతే. విశాలాక్షి చెప్పిన కథ అన్నమాట ఇది. ఇప్పుడు ఇంద్రద్యుమ్నుడు ఏం చేశాడు, సింహం ఏదో వచ్చేసింది అక్కడికి కంపనిపోతుందంటే ఈ అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టి ఉరేసుకోబోతున్న పిల్లని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఈ అమ్మాయి ఏం చేసింది, కాసేపు అటు ఇటు తిరిగింది. తర్వాత కాస్త ఆయన వచ్చేలాగా లేడు, మీ పింతల్లి ఇక్కడే ఉందని చెప్పాడు కదా. ఆయన స్కందావారాన్ని వెతుక్కుంటూ వెలిగా గుర్ర వేసుకుని బయలుదేరింది అమ్మడు. స్కందావారం దొరకలేదు, ఎక్కడికో వెళ్ళింది 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 వెళ్ళిపోయింది అంతే. ఇక పిచ్చి దాహం వేసేస్తోంది, అమిత దాహంగా ఉంది, ఏం చేయాలో తెలియలే. సరే ఒక పెద్ద మర్రి చెట్టు కనపడిందట అక్కడ, ఏదో సరోవరం కనిపించింది. అది దిగి అందులో మంచినీళ్ళు తాగింది శుభ్రంగా. పొట్ట నిండా నీళ్లు తాగేసరికి గుర్రాల మీద వాటి మీద స్వారీ చేసిన వాళ్ళకి కాస్త ఏదైనా పొట్టలో పడంగానే కళ్ళు మూసిపోతాయి. ఆ వటవృక్షం దగ్గర పడుకొని నిద్రపోతే ఆ అమ్మాయికి ఒక కల వచ్చింది. అమ్మాయి, నీకేం భయం లేదు, నీ భర్త దొరుకుతాడు, నీకు శుభం జరుగుతుందని ఒక కళ వినపడింది. సౌండ్ కళ్ళు తెరిచి చూస్తే తన గుర్రం లేదు, మర్రి చెట్టు లేదు. మర్రి చెట్టు కింద పడుకునుంది, గుర్రము లేదు, మర్రి చెట్టు లేదు. లేదు చూస్తే అదొక ఉద్యానవనం లాగా ఉంది. లోపలికి అలా వెళ్ళింది. ఎన్ని పువ్వుల చెట్లు, ఎన్ని పళ్ళ చెట్లు, ఏ రెండు చెట్లు ఒకలాగా లేవు. ప్రతి చెట్టుకి పువ్వులే. ఒకటి ఎర్ర పువ్వులు ఉంటే ఇంకోటి పచ్చ పువ్వులది ఏదో తీగ. ఇది ఈ షేపులో ఉంటే అది ఆ షేపులో ఉండే, అలాగా వేరువేరు పువ్వులు అనమాట. అసలు ఎంత సుమనోహరమైన ఉద్యానవనము. అట్లా నడుస్తూ నడుస్తూ తిరుగుతూ అమ్మాయి ఏం చేసింది, ఒక్కొక్క చోట అయితే ఎంత అద్భుతమైన పువ్వు ఉందో అక్కడ. ఆకలి కూడా వేస్తుంది అమ్మాయి. ఏముంది, మంచినీళ్ళు తాగింది అంతే కదా. బోల్డని పళ్ళ చెట్లు ఉంటే ఒక పెద్ద పండేదో ఉంటే విచిత్రమైన పండు, ఎంత బాగుందోట, దాని అందంగా ఉంది పండు, మంచి మాగి గుమగుమలాడుతోంది. ఆ పండు కోసుకుని 4 ముక్కలు తినేసరికి ఆకలి దాహం రెండు పోయినాయి. ఎంత శక్తి వచ్చేసిందో. అలాంటిదే ఇంకో పండు ఉంది ఆ చెట్టుకి. ఈ పండు పూర్తిగా తినేది. ఆ రెండో పండు తీసి కొంగును మూట కట్టుకుంది. కాసేపు అయ్యి ఆకలిస్తే అవసరమైతే ఉంటుందని పువ్వుల చెట్ల దగ్గరికి వెళ్ళింది కదా. పువ్వులు కనపడుతున్నాయా, ఒకటి అద్భుతమైన సుగంధం, ఎంత మెరిసిపోతుందోట పువ్వు, ఎంత వాసన ఉంటుంది, అన్ని వాసన వస్తున్నాయి. ఇది ప్రత్యేకంగా ఉంది. ఆ పువ్వు కూడా కోసి ఒకటి చెంగును కట్టుకుని అట్లా నడుస్తుంటే ఎక్కడి నుంచో వీణావాదన వినపడుతోంది. ఎక్కడి నుంచి వినపడుతుందో అని చూస్తే ఆ తోట లోపల ఎక్కడికో వెళ్తే ఒక దేవళం కనపడుతుంది. అక్కడ ఒక ఆవిడ, అది ఒక శివాలయము, ఒక ఆవిడ దేవతా స్వరూపంలాగా కూర్చుని వీణ వాయిస్తూ. కాశీ విశాలాక్షల్యం ఉండొచ్చు, చూడ్డానికి మహాసౌందర్యంగా ఉంది. ఇక ఆ వీణ మీద జగన్మోహనమైన వీణావాద్యం అది. వెళ్ళి అక్కడ కూర్చుని ఉండిపోయింది. అట్లా వింటుంటే సరే ఆవిడ ఎవరు ఏమిటి కనుక్కుంది. ఆవిడ ఏం చెప్పిందంటే, నేను విద్యాధర కన్యకని, అనురూపమైన భర్త కోసం ప్రార్థిస్తూ భగవంతుడిని ఇట్లాగా నేనే సొంతంగా ఈ పాటలన్నీ రాసుకుని కట్టుకుంటాను, స్వామికి నచ్చేలాగా ఇక్కడ సంగీత సాధన చేస్తానని చెప్పింది. అది చెప్పిన తర్వాత ఆవిడ ఒక మోహన రాగాన్ని భలే అద్భుతంగా పాడింది. ఎట్లా అంటే మైమరిపించిపోయేలాగా, అసలు మామూలుగా కాదు. ఆ మోహన్ రాగం వింటూ అమ్మాయి నేర్చేసుకుంటుంది ఈ విశాలాక్షి. బాగా చదువుకున్న అమ్మాయిని చెప్పుకున్నాం కదా, అమ్మాయికి అన్ని విద్యలు వచ్చు. అట్లా కాసేపు అయ్యేసరికల్లా ఒక రకమైన పారవస్యం వచ్చేసి కళ్ళు మూసుకుని నిద్రపోయింది. మెలకు వచ్చేసరికి మర్రి చెట్టు కింద ఉంది, గుర్రం కనపడుతుంది. అంతకుముందు చూసిన తోట, పువ్వుల చెట్లు, పళ్ళ చెట్లు, వీణ వాయిస్తున్న మహాదేవి ఎవరూ లేరు అక్కడ. మర్రి చెట్టు ఉంది, ఇది ఉంది. ఇవి ఆశ్చర్యపోయింది, ఏంటి కానీ నాకు ఆకలియట్లేదు, దాహం వేయట్లేదు. చూసుకుంది, పమిట కొంగున పండు పువ్వు రెండు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదో జరుగుతోంది. ఆ వటవృక్షం కింద సడన్గా ఒక ఉద్యానవనం వస్తుంది. అందులోకి వెళ్ళాను నేను. నాకు బాగా స్పృహ వచ్చేసరికి మళ్ళీ వచ్చేసాను అనుకుని, ఇంకా ఆకలి లేదుగా. మెల్లిగా ఏం చేసింది, చీరేమో గుర్రస్వారీ చేయడానికి చీర కట్టుకునేది, కానీ కాసుపోసి కట్టుకుంది, వెనకాలకి గోచీలాగా దోపుకుని ఉందన్నమాట. సరే పాట చెంగు నడుముకు బిగించుకుని మళ్ళీ గుర్రం ఎక్కి బయలుదేరింది. మరి వెతుక్కోవాలి, భర్తను వెతకాలి, బాబాయిని వెతకాలి, పిన్నిని వెతకాలి, లేదా ఏదైనా ఒక రాజ్యాన్ని వెతుక్కోవాలి. వెళ్తూ ఉంటే ముందుకి ఏమైందట, ఒక కుర్రాడు, ఒక బ్రాహ్మణ అబ్బాయి ఊరేసుకుంటూ కనపడ్డాడు. అయ్యో బ్రాహ్మణ కుర్రాడు, వటువు బ్రహ్మచారి లాగా కనపడుతున్నాడు. బ్రహ్మచారిని ఎలా తెలిసింది అని ప్రశ్నిస్తారు జనరల్గా. యజ్ఞోపవీతాన్ని బట్టి బ్రహ్మచార్య గృహస్థ అనేది తెలుస్తుంది. బ్రహ్మచారుల యజ్ఞోపవీతం 3 సన్నతి తాళ్ళు ఉండి ఒకటే యజ్ఞోపవీతం ఉంటుంది. గృహస్థులకి 3 ఉంటాయి.
యజ్ఞోపవీతాన్ని బట్టి తెలుస్తుంది. ఒక బ్రాహ్మణ భటువు ఎవరో చక్కగా బొట్టు గిట్టు పెట్టుకుని ఉన్నాడు, బ్రాహ్మడు ఊరేసుకుంటున్నాడు. ఇతన్ని పరిగెత్తుకుంటూ ఈ అమ్మాయి ఆపింది. అయితే చీకటి పడిపోయింది. ఈ కాసుపోసి కట్టుకుని పంచకళ్యాణి గుర్రం మించి దూకిన దాన్ని స్త్రీ అనుకోలే అతను, పురుషుడు అనుకున్నాడు. అనుకుని ఆ వద్దునైనా నన్ను ఆపోక అన్నాడు. నేను నాయన్ని కాదు అమ్మ, నేను అనలా అమ్మాయి. పోనీలే అది మంచిదే అనుకుంది. ఆయన ఎందుకు నాయన బ్రాహ్మడివి చనిపోవటం ఏమిటి, ఆత్మహత్య మహాపాపం సుమి, కూర్చో కింద కూర్చో, నీకు కష్టం ఏమొచ్చిందో చెప్పు నాకని కూర్చోబెడితే నేను మా అమ్మకు 3 మంది సంతానం, మా అమ్మ నాన్న పోయారు, మా అన్నదమ్ములే నన్ను పోషిస్తున్నారు, నాకేం పెద్దగా పని పాటలు రావు, మా వదినలు విపరీతంగా పని చేయిస్తారు నాతోటి. ఇవాళ పొద్దున ఒక బ్రాహ్మణార్థం ఒక ఇంటికి వెళ్ళాను, అక్కడ భోజనం కొంచెం ఎక్కువగా అయింది, నాకు అన్నం తిని వచ్చేసరికల్లా ఆయాసంగా ఉంది. ఆవిడ నువ్వు అక్కడ అన్నం తిని వస్తే ఎట్లా, అన్నం తిని కూర్చుంటే సరిపోతున్నా, మాకు నీళ్ళు ఎవరు తెస్తారనుకున్నావని నన్ను తిట్టింది. నాకు ఆయాసంగా ఉందమ్మా, కాసేపు ఆగి తెస్తానన్నాను. అన్నం తినగానే మంచినీళ్ళు బిందె మొయ్యాలంటే కష్టం కాదు. ఆవిడేమో ఒప్పుకోలేదు. ఇంతలో మా అన్నయ్య వచ్చాడు, మా వదినేమో వీడు మా పని చేయటం లేదు, ఎక్కడో తయారుగా తిని వచ్చాడు అని తిడుతోంది. తిట్టేసరికల్లా మా అన్నయ్య నన్ను గుడ్డును బాదినట్టు బాధేశాడు. ఎందుకు వచ్చిన వెధవ జన్మ, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండిపోయానని నేను చచ్చిపోవాలనుకున్నానమ్మా అన్నాడు. ఈ కాస్తకి చచ్చిపోతారయ్యా, నీ బతుకు నువ్వు బతుకుదు కానీ మీ ఊళ్ళో కాకపోతే ఇంకో ఊళ్ళో బతకూడదా, ఇదిగో చూడు ఈ పండు తీసుకో అని ఆ పండు ఎత్తి చేతులు పెట్టింది. ఈ పండు పట్టుకెళ్ళి, ఏదైనా ఇది చాలా అద్భుతమైన పండు, అసలు మనకి భూమి మీద దొరికేది కాదు, ఏ రాజా మహారాజాలకు అమ్మచ్చు, ఈ పండు అమ్మేసి వచ్చిన డబ్బుతోటి హాయిగా బతుకునాయనా అని చెప్పి ఆ పండు ఎత్తి చేతులు పెట్టి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అతని పేరు భీముడు, ఏదో భీమవర్మ అలా గుర్తు, భీమశర్మ, బ్రాహ్మడు కదా, భీమశర్మ ఆ కుర్రాడి పేరు. తర్వాత ఈ అమ్మాయి గుర్రం ఎక్కి మళ్ళీ యథాప్రకారం ప్రయాణం మొదలైతే ఒక బ్రాహ్మడు పిల్లలతోటి కనిపించాడు ఆ అమ్మాయికి, 3 మంది పిల్లలు. సరే ఏ ఊరు ఏమిటి, ఇదే ఊరు అంటారు అని కనుక్కునేసరికి ఆయన అన్నాడు, అమ్మాయి ప్రసూతితోటి నా భార్య మరణించింది, ఈ పిల్లలేమో ఆకళ్ళకి ఏడుస్తున్నారమ్మా, నేను పేదవాడిని, 3 మంది పిల్లలు, భార్య మరణం, దాంతో ఏం చేయాలో తోచక ఏదైనా ఊళ్ళో భిక్ష దొరుకుతుందేమో అని పిల్లల్ని వేసుకుని బయలుదేరానమ్మా అన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, అయ్యో ఎంత కష్టం వచ్చిందండి మీకు, బ్రాహ్మణులకి ఇలాంటి కష్టం రాకూడదు, మీ రాజు సరైన వాడైతే అసలు బ్రాహ్మడికి ఇంత కష్టం రాణిస్తాడా, ఇదిగోండి ఈ పువ్వు తీసుకోండి అని ఆ పువ్వు చేతులు పెట్టి, ఈ పువ్వు చాలా ప్రత్యేకమైన పుష్పం, రాజాశ్రయం పొందండి, ఈ పువ్వు చూపిస్తే ఎవరైనా మీకు కొంత ధనం ఇస్తారు, పిల్లల్ని పోషించుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. అన్నీ బాగానే ఉన్నాయి కదా, తమాషాగా ఉన్నాయి కథలు. ఈ పువ్వు పండు వీళ్ళిద్దరికీ అప్పచెప్పింది. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళింది. వెళ్తే ఈసారి ఒక కోయిపల్లెలోకి చేరిందట. వెళ్తే పెద్ద అసలు మనుషులు ఎంతంత ఉన్నారో, వాళ్ళు ఎంతమంది భయంకరమైన మనుషులు, వాళ్ళంతా ఆ ఊళ్ళో ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటే సరే ఈ అమ్మాయి ఏం చేసింది, ఎక్కడో చోట ఆశ్రయం పొందాలి, అడవుల్లో ఎంతసేపు తిరుగుతుంది, మెల్లిగా ఆ పల్లెలోకి పోయింది. ఒక గుడిసె అరుగు మీద మూలగా నక్కి కూర్చుంది. అక్కడంతా ఏదో సందడిగా జరుగుతుంది. వాళ్ళలో ఎవరో కొంతమంది అమ్మాయిని చూసేశారు. చూసేసి వచ్చేసింది అమ్మవారు వచ్చేసింది అనుకున్నారు. వాళ్ళకి ఏమిటంటే ఏటా ఒక రూపంలో వస్తుంది అమ్మవారు, వాళ్ళ తలుపు శక్తి ఏదో ఒక రూపంలో వస్తుంది. ఓకే, ప్రతి సంవత్సరం వాళ్ళు ఉత్సవం చేసుకునేటప్పుడు ఎవరైనా వస్తే, ఓ సింహం వచ్చింది, ఓ పులి వచ్చింది, లోపల ఒక కుక్క వచ్చింది, ఓ పంది వచ్చింది, అలాగా ఏదైనా ఒకటి వస్తే అదే అమ్మవారిని ఆ పూట పూజిస్తారు. చక్కగా సలక్షణంగా అందమైన రాజకుమార్తె రూపంలో కనపడింది వాళ్ళకి. కనిపించేసరికి ఇంకేముంది, ఈవిడేం చేసింది అమ్మాయికి, ఓహో వీళ్ళు ఏదో అమ్మవారు వస్తుందని భావిస్తున్నారని తనకే పెద్ద పూనకం వచ్చినట్టు జుట్టు వేరబోసుకుని ఊవా అని ఊగటం మొదలుపెట్టింది. దాంతో వాళ్ళందరూ ఓహో అన్నారు బ్రహ్మాండంగా. అదేమిటి అమ్మవారు ఒకతే ఉంది, ఈవిడికి భర్త ఉన్నాడా, పెళ్ళయిందో లేదో, కన్యకి వచ్చిందా లేకపోతే అమ్మవారు భర్త సమేతంగా వచ్చిందంటే, వీరభద్రుడు ఇప్పుడు వీరభద్రస్వామి భర్త భద్రకాళికి, ఇప్పుడు భద్రకాళి వీరభద్రుడు ఎలాగో ఉన్నాడు కదా, మనమంతా ఆవిడ పిల్లలమే కదా అని చెప్పుకున్నారు. ఇక ఓహో అన్నారు. చక్కగా అవి ఇవి పెట్టారు, నైవేద్యాలు పెట్టారు, అమ్మవారికి పొంగలు పెట్టారు. పొంగలు పెట్టి తిను అని ఏమో అనరుగానే పెడతారు. ఆవిడ చేతి పెట్టి తింటున్న వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఊరుకున్నారు. బాగా బోళ్ళంతా సేవ చేశారు, బోళ్ళంతా పూజ చేశారు, మహా ఉత్సవంగా చేశారు. ఈ ఉత్సవాలన్నీ అయ్యి వాళ్ళంతా బాగా తాగి బోళ్ళంతా ఆడుకుని బోళ్ళంతా నాట్యాలు చేసి పాటలు పాడి ఈవిడికి ధూపాలు గీపాలు అన్నీ వేసాక తెల్లారాక తాపీగా అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మాయి ఇక్కడ వీళ్ళ పని అయిపోయిందని మళ్ళీ గుర్రం ఎక్కి బయలుదేరి
బయలుదేరి ఒక ఊరు చేరింది. ఈ చేరిన ఊళ్ళో ధర్మాంగదుడని ఒక ప్రభు. ఆ ఊళ్ళో చాలా ధర్మపురి ఆ ఊరి పేరు. ఈ ధర్మపురి వెళ్తుంటే అక్కడ ఏమైందంటే ఒక పెద్ద దేవాలయం, వెళ్ళే దారిలోనే కోటీశ్వరం అని ఒక శివాలయం అవి కనపడ్డాయి. ఆ కోటీశ్వరం దేవాలయంలోకి వెళ్తుంటే అప్పుడు ఒక అమ్మాయి వీణ వాయిస్తుండగా చూసింది కదా ఈ అమ్మాయి, ఆవిడ అక్కడ కనపడింది. ఏమ్మా బాగున్నావా అని అడిగింది. అడిగేసరికి తెల్లపోయింది, దాన్ని గుర్తుపట్టిందని. పువ్వు పండు పువ్వు దాచుకున్నావా అని అడిగింది. ఫలము పువ్వు అంటే లేదు, నేను ఇద్దరికి దానం చేశానంటే, అయ్యో భగవంతుడు అమ్మవారు నీకు ఇచ్చిందమ్మా స్వయంగా వాటిని, అలా దానం చేసుకుంటారా, నువ్వు ఇక్కడే ఉండని గుళ్ళోకి వెళ్ళింది, వస్తాను ఉండని. గుళ్ళోకి వెళ్ళింది మనిషి ఎప్పటికీ తిరిగి రాల. ఈ అమ్మాయి ఇది మనతోటి వచ్చే ఆవిడ కాదు, ఇది ఏదో అలా జరిగింది కాకతాళీయంగా అంతేనని ఆ ఊరు కూడా వదిలిపెట్టేసి ఈ ధర్మపురి చేరిపోయింది. ఇక్కడున్న ప్రభువు గారి దివాణానికి 2 విచిత్రమైన వస్తువులు వచ్చినాయట. అది ఒకటి బ్రహ్మాండమైన పండు, భూమి మీద కనపడే రకం కాదు. ఇంకో బ్రహ్మాండమైన పుష్పం, దాని సుగంధం ఇంత అంతా కాదు. అయితే ఈ 2 ఇక్కడికి ఎలా వచ్చాయి అనే దాని మీద పెద్ద విచారణ జరుగుతోందని సభలో సభ. ఈ అమ్మాయి ఏమనుకుంది, ఆ పండు ఫలం మనవి, ఆ పండు పువ్వు ఈ అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది. చివరికి రాజుగారి దగ్గరికి ఎట్లా చేరినాయి. చేరినా కూడా ఇప్పుడు రాజు కొనుక్కున్నాడు అనుకో, ఎవరి దగ్గర కొనుక్కుండొచ్చు, ఒకటి భీమశర్మ దగ్గర, రెండోది వృద్ధ బ్రాహ్మడు పిల్లల తండ్రి దగ్గర. క్యాజువల్గానే ఉండాలి. అవి విచారణ జరుగుతుందంటే ఎన్నో చేతులు మారి వచ్చినాయి అనమాట. ఈ కాసిన రోజుల్లో ఇంత విచిత్రం ఎలా జరిగింది, ఆ రోజు ఇచ్చిన పండు పువ్వు ఈ రోజు దాకా అలాగే ఎలా ఉన్నాయి, అవన్నీ ఆశ్చర్యాలే కదా. సరే ఆ సభలోకే వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూద్దామనుకుంటే సరే ఏమనుకుంది, స్త్రీ వేషంతో సభలోకి వెళ్ళటం పాడి కాదు అని చెప్పి అతను ఏ సత్రంలో దిగిందో అక్కడ పురుష వేషం వేసుకుని మగ వేషంలో సభలోకి వెళ్ళిందట. సభలో ఆ పండు పువ్వు ప్రదర్శిస్తున్నారు. ఏమి వాసన, ఏమి ఘుమఘుమ, కోసిన నాడు ఏ వాసన ఉందో ఆ పువ్వు ఇప్పటికీ అదే వాసన. కోసినప్పుడు ఎలాంటి నవనవ నిగనిగతోటి ఉందో ఇంత పెద్ద పండు అలాగే ఉంది ఆ పండు. అందరూ ఓహో అంటే ఓహో అన్నారు. ఏముంది, దేవతా పుష్పాలు ఇవి, ఈ పుష్పం మామూలు పుష్పం కాదు, అసలు ఇలాంటి షేపు, ఇలాంటి వాసన, ఈ రేఖలు కూడకుండా ఇంత అపురూపమైన సౌందర్యం మన దగ్గర ఎట్లా ఉంటుంది, మన దగ్గర ఎక్కడ ఉంటుందని మాట్లాడుతున్నారు. ఆయుర్వేద వైద్యులు వాళ్ళు వీళ్ళు బొడు పుస్తకాలు తిరిగేశారు, ఏమీ ఎక్కడ ఎవరికి ఏమీ అందలేదు. సరే ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని చేతులు మాది, మొట్టమొదటి ఈ పండు ఎవరిది, ముందంతా ఊరంతా చాటిచ్చారు కదా. ఆ భీమశర్మ వచ్చాడు. అయ్యా ఈ పండు నా దగ్గరే ఉందండి. మొదట నేను ఒకనాడు ఆత్మహత్య చేసుకోబోతుంటే పంచకళ్యాణి మీద వచ్చిన ఒక పురుషుడు, అతను మరీ పొడగరి కాదు కానీ గుర్రం ఎక్కే వచ్చాడు, పంచకళ్యాణి గుర్రం. ఆ రాజుగారి అమ్మాయి ఆ రాజానికి రాణి, పంచకళ్యాణి గుర్రమే ఉంటుంది ఆమె దగ్గర. దాని మించి దిగాడు, నన్ను ఓదార్చి ఈ పండు ఎవరికైనా అమ్ముకుని తినమని ఆ పండు నాకు ఇచ్చాడండి. మా ఊర్లో ఉన్న సంస్థానాధీశుడికి ఇస్తే ఒక వ్యాపారస్తుడు నా దగ్గర సంస్థానం ఇద్దామనుకున్నాను. వ్యాపారస్తుడు ఎంతో బాగుంది, రేపు వచ్చి డబ్బులు పట్టుకెళ్ళమన్నాడు. పండు నా దగ్గరే తన దగ్గరే ఉంచుకున్నాడు. రేపు ఇస్తానన్నాడు. నేను రేపు వెళ్తే రేపు లేదు మాపలేదు 3-4 రోజులు తిప్పి తర్వాత పండుగ అంత డబ్బులు ఏమిటని 10 రూపాయలు చేతిలో పెట్టాడు. మొదట 1,00,000 వరహాలు ఇస్తానని నాకు ఆశ పెట్టాడు, డబ్బు ఇవ్వలేదు. చుట్టుపక్కల వాళ్ళు అదేమిటయ్యా బ్రాహ్మడికి డబ్బు ఇవ్వకపోయావంటే, అతను ఇచ్చింది మామూలు పండుకి 10,000 వరహాలో 1,00,000 వరహాలో ఎందుకు ఇస్తామని వాదిచ్చాడు. అందరూ అతని పక్షం అయిపోయారు. ఆ రాజపురుషుడు ఎవరో నాకు మేలు చేయటానికి ఇచ్చాడండి ఈ అపురూపమైన పండు. ఇట్లా జరిగిపోయింది. నా దగ్గర నుంచి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళింది, వ్యాపారస్తుడి దగ్గర నుంచి సంస్థానాధీశుడి దగ్గరికి వచ్చింది, అక్కడి నుంచి ఈ రాజుగారి దగ్గరికి చేరింది. అంటే మొదట ఇతనికి ఈ పండు ఇచ్చింది ఒక రాజపురుషుడు. అక్కడి నుంచి పువ్వు కూడా రకరకాల చేతులు మారుకుంటూ వచ్చింది. ఈ పువ్వు మొట్టమొదట ఈ పువ్వుని పట్టుకున్న వాడు ఎవడు అంటే లైన్లో అందరినీ పిలిచారు. ఎవరు మాకు మొదట చేరలేదంటే వృద్ధ బ్రాహ్మడు తేలేడు. నాకు స్త్రీయేనండి, పురుషుడైతే కాదు, కానీ పంచకళ్యాణి గుర్రం మీదే ఉంది. ఆ అమ్మాయితో పాటు గుర్రం మించి దిగల, గుర్రం ఆ అమ్మాయి పక్కనుంది, ఒక చోట కూర్చుని ఉంది. ఆ అమ్మాయి కూడా మరీ పొడగరు కాదు, ఒక మాదిరి పొడిగే, రాజవంశానికి చెందిన స్త్రీలాగా ఉంది. ఆమె బట్టలు కూడా అలాగే చక్కగా బాగున్నాయి. మనిషి చాలా సౌమ్యురాలు, చాలా చక్కటి సంభాషణ, మనిషి అందంగా ఉంది. నా కష్టం విని రాజు గొప్ప సరైన వాడైతే నీకు ఈ కష్టం రాకూడదని నన్ను ఓదార్చింది. ఈ పువ్వు నాకు ఇచ్చి ఎవరైనా రాజకుటుంబానికి ఈ పువ్వుని అమ్మజూపి ఆ డబ్బులతోటి నన్ను బతకమంది అనేసరికి వీళ్ళు ఏం ఆలోచించుకున్నారంటే,
రాజులో ఇప్పుడు సభలో ఉన్నారు కదా, రాజ్యసభలో మంత్రులు ప్రాడ్వివాక్కులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. అందులో ఈ ఇద్దరు మనుషులు ఒకటే. ఉమ్. అతను పురుషుడని భ్రమపడ్డాడు కానీ పురుషుడు అయి ఉండడు, స్త్రీనే అయి ఉండాలి. లేదా స్త్రీ అని ఇతను అనుకుంటున్నాడు, పురుషుడు కాదని అనుకుంటున్నాడు కానీ అవునో కాదో మనకు తెలియదు. పంచకళ్యాణి గుర్రం స్త్రీలు ఎక్కగలరా అని అనుకున్నాడు. సరే ఈ డిస్కషన్ అంతా అవుతుంటే ఈ అమ్మాయి చూస్తోంది ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందని. ఈ బ్రాహ్మడి దగ్గర నుంచి రాజుగారి దగ్గరికి పువ్వు ఎన్ని చేతులు మారొచ్చిందో చెప్పబోతున్నారు అనమాట. ఆ చెప్పబోయే కథని మళ్ళీ మనం విందాం తర్వాత. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.